నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ నేను శ్రీకాంత్. సో కేటీఆర్ సిట్ విచారణకు 7 గంటల విచారణకు హాజరై బయటకు వచ్చిన తర్వాత తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. అంతకుముందు హరీష్ రావు కూడా మీడియా సమావేశంలో మాట్లాడడం జరిగింది. సో కేవలం సుజన్ రెడ్డికి కాంట్రాక్టులు కట్టబెట్టడానికి అటు నైని బొగ్గు గనులకు సంబంధించినటువంటి అంశాల విషయంలో బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించినందుకు మాత్రమే ఈరోజు ప్రజాపాలన పక్కన పెట్టేసి 6 గ్యారెంటీలను పక్కన పెట్టేసి ప్రజల దృష్టిని మరల్చడానికే ఈ హైడ్రామా చేస్తున్నారంటున్నారు అటు హరీష్ రావు ఇటు కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ పేరుతోటి కాలక్షేపం చేస్తూ ఒక ధారావాహిక కథాచిత్రం నడుపుతున్నారంటూ కూడా కేటీఆర్ ఫైర్ అయ్యారు. అడిగిన ప్రశ్నలే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారని, ఎన్నిసార్లు పిలిచినా వస్తానంటూ కూడా చెప్పారు. అఫ్ కోర్స్ వెళ్లే ముందు కూడా అవే మాటలు చెప్పడం జరిగింది. సో అంటే వ్యక్తిత్వ హననం చేస్తున్నారు, లేనిపోనివి అంటగడుతున్నారు, హీరోయిన్ల ప్రస్తావనలు తీసుకొస్తున్నారు, హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసినామని చెప్తున్నారు. సో ఇవన్నీ తప్పుడు ప్రచారాలు చేస్తూ ఇష్టం వచ్చినట్టు కథనాలు అల్లుతున్నారు. వీటన్నిటికీ బాధ్యులు ఎవరని చెప్పేసి నేనే మళ్ళీ అడిగానంటూ కూడా కేటీఆర్ చెప్పారు. సో మాట్లాడదాం ఇదే అంశం పైన. అసలు తెలంగాణలో ఏం జరుగుతోంది? ఆ మధ్యలో కార్ రేసు, ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి కమిషన్, అదొక 10-12 నెలలు, ఆ తర్వాత దాన్ని అసెంబ్లీ పెట్టి అర్ధరాత్రి వరకు అసెంబ్లీలు పెట్టి దాన్ని సిబిఐకి అప్పగిస్తామన్నారు. అసలు అది నెక్స్ట్ లెవెల్లో ఏం జరుగుతోంది, కేంద్రం ఏం చేస్తోంది? చాలా కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే హిల్ట్ పాలసీలో 5 లక్షల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అని బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తే దాన్ని కొట్టిపడేసింది ప్రభుత్వం. మరి దీనిపైన భారతీయ జనతా పార్టీ రెస్పాన్స్ ఏంది అన్నది కూడా చూడాలి. మరోవైపు ఇటు బొగ్గు కుంభకోణాలకు సంబంధించి, నైని బొగ్గు గనికి సంబంధించి కుంభకోణం జరుగుతుంది, దానిలో స్కామ్ జరుగుతోంది. భారీ ఎత్తున రేవంత్ రెడ్డి తన బావమరిదికి కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అఫ్కోర్స్ గతంలో అమృత్ స్కామ్ టెండర్ల విషయంలో కూడా అదే జరిగింది, మళ్ళీ అదే జరుగుతోంది అని చాలా ఆరోపణలు చేశారు. మరోవర్ ఇటు విచారణలు జరుగుతుండగానే ఇంకా కొన్ని అదనపు కామెంట్లు వస్తున్నాయి, కొన్ని లీకులు వస్తున్నాయి. లీకుల్లో వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటి? ఇవాళ కేటీఆర్ కూడా ఇందాక అదే మాట్లాడారు. సో నాతో పాటు ఇంకెవరో కూర్చొని మాట్లాడారు, రాధాకిషన్ రావుని తీసుకొచ్చారు, ప్రభాకర్ రావుని తీసుకొచ్చారు, వాళ్ళని కలిపి విచారిస్తున్నారు. సో ఏదో క్రాస్ ఎగ్జామిన్ జరుగుతోంది. సో దాంట్లో ఇక కేటీఆర్ని అరెస్ట్ చేస్తారేమో అన్నటువంటి కొన్ని ఊహాగానాలు ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా వచ్చినాయి. బట్ కేటీఆర్ బయటకు వచ్చిన తర్వాత అసలు ఎవరూ లేరు నాతో, నేను ఒక్కనే ఉన్నా, 6లో 6గురే ఉన్నాం అని చెప్పేసి ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఏం జరుగుతుంది తెలంగాణలో? పరిపాలన ఏం జరుగుతోంది? ప్రజాపాలన ఏం జరుగుతోంది? ప్రతిపక్ష పాత్ర ప్రతిపక్షం పోషిస్తోందా? ప్రభుత్వం ఏమైనా దొంగచాటు వ్యవహారాలు చేస్తోందా? బాజాప్తుగా విచారణలు చేసి ప్రజాక్షేత్రంలో పెట్టేటువంటి పరిస్థితులు లేవా? మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఇవాళ రేపో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా రాబోతోంది. చాలా అంశాలు మాట్లాడదాం. నిమాన్ గారు కాంగ్రెస్